ఒక రోగి రేడియేషన్ ఆంకాలజీకి పంపించబడ్డప్పుడు ఎటువంటి చికిత్స అందజేస్తాం, అందజేసే ముందు ఎటువంటి పరీక్షలు చేస్తాం? సో దానికి ప్రత్యేకంగా ఏం స్టడీ చేశారంటే, ఇప్పుడు ఏంటంటే ఓన్లీ జబ్బు తగ్గించడమే కాదు, ఉన్నా కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. గత దశాబ్ద కాలంగా ఈ విభాగంలో జరిగిన అభివృద్ధి అంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ చూస్తే మనకి ఈ చికిత్స అందించే విధానాల్లో కూడా ఏమైనా మార్పులు వచ్చాయా? 2003, 2004 ముందు రేడియేషన్ చేసుకున్న వాళ్ళ ఓకే స్కిన్ చేంజెస్ కానీ తర్వాత చేసుకున్న వాళ్ళ స్కిన్ చేంజెస్లో చాలా తేడా ఉంది. స్పెసిఫిక్గా అవసరం ఉన్నప్పుడు ఏ చికిత్సకి ఏది అవసరమో దాన్నే వాడుకోవాలి, అంతేగాని ఏదో ఉంది కదా అని చెప్పి దాన్ని అన్నిటికీ వాడితే దానివల్ల పెద్దగా చెప్తాను. బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, రొమ్ము చిన్న గడ్డ వరకు తీస్తారు, రొమ్ము అంతా తీయలేదు, ఎర్లీ స్టేజ్ ఉంది, కాకపోతే వాళ్ళకి రేడియేషన్ ఇవ్వాలి. మనం పేషెంట్కి ఎంత ధైర్యంగా చెప్పొచ్చు, మీరు ఖచ్చితంగా మనం మీ జీవితాన్ని సాధారణంగా గడపచ్చు. ఒక రోజు డిలే అయ్యే కొద్దిగా వాళ్ళకి 0.6 to 0.7% సర్వైవల్ బెనిఫిట్ కోల్పోతుంది.